ఇన్స్టాలో చూసానండి, ఎవరో ఒక ఆవిడ చెప్తుంది పరిశుద్ధాత్మకు చెప్తే గ్యాస్ తీసుకొచ్చి ఇస్తారని. నేను దాదాపు 15 రోజులుగా పరిశుద్ధాత్మకు చెప్తూనే ఉన్నాను, కానీ ఇప్పటి వరకు అయితే నాకు గ్యాస్ అయితే రాలేదండి. అంటే బహుశా నేను ఏమనుకున్నానంటే, నేను పైన ఉన్నాను కదా, సో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను, పాపము తనకి ఎక్కడం కష్టమేమో అని చెప్పి తీసుకెళ్ళి కింద పెడుతున్నాను. మళ్ళీ గ్యాస్ రావట్లేదు. తర్వాత ఏమనుకున్నా అంటే, అడ్రస్ నేను పైన ఉన్నాను కదా, పాపం అడ్రస్ ఏమన్నా తప్పైపోయి కన్ఫ్యూజ్ అయిపోతారేమో అని మళ్ళీ పైకి తీసుకొచ్చి పెడుతున్నాను. ఇలా 15 రోజుల నుంచి మోసి నా జబ్బలైతే నొప్పి వచ్చాయి, కానీ గ్యాస్ అయితే రాలేదండి. ఆ చెప్పిన ఆవిడెవరో కొంచెం మీ పరిశుద్ధాత్మకు చెప్పి గ్యాస్ ఇప్పించారా ప్లీజ్. ఏమన్నా సెన్స్ ఉండి మాట్లాడతారా అమ్మా? మీరు సెన్స్తో మాట్లాడుతున్నారా? మీరు గొర్రెలో తెలీదు, మిగతా వాళ్ళని గొర్రెలు చేస్తున్నారో కానీ తెలియదు. కానీ మీ మత ప్రచారంలో భాగంగా ఇలాంటివి చెప్పొద్దండి. అంటే మీరే మీ దేవుని కించపరుస్తున్నారు, అది మీకు తెలియట్లేదు. ఒక ఆవిడ నువ్వు సేల్స్ బాయ్ చేస్తున్నావు, ఒక ఆవిడ చీరలు కొట్టలో ఉండేవాడిని చీరలు కొట్టిన చేస్తుంది, నువ్వేమో ఏకంగా గ్యాస్ డెలివరీ బాయ్ చేసావు. ఇంకొక ఆవిడేమో కరెంటు బిల్లు లైన్ చాలా తక్కువ వచ్చిందంట, 50 రూపీసే వస్తుందంట. అసలు ఎందుకు అంటే మీకు ఇలా స్క్రిప్ట్ ఏమైనా రాసిస్తారేమో నాకు తెలియదు, కానీ ఇలాంటివి చెప్పి మత ప్రచారం అయితే చేసుకోవద్దండి. చేయొద్దని ఎవరు చెప్పట్లేదు, ఎందుకంటే మన రాజ్యాంగంలో ఏడ్చింది కాబట్టి సెక్యులర్ కంట్రీ అని. కాబట్టి ఎవరు నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ప్రచారం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఇలాంటివి చెప్పి మీరు ఆల్రెడీ గొర్రెలు అయిపోయారు, అది వేరే విషయం. మీ గొర్రె మాటలు చెప్పి ఇంకో గొర్రెని అయితే తీసుకొని పోవద్దండి దయచేసి. ఒక్కవేళ ఇంకొక ఆవిడ చెప్తుంది, ఆమె ప్రార్థన చేస్తే కడుపులో నుంచి ఇంజింతరాలు వచ్చాయండి. అమ్మా తల్లి, అంత కడుపులో నుంచి రాళ్ళు మన ప్రార్థనతో వచ్చేసాడు కంటే డాక్టర్లు అందరూ మూసేసుకోరా? హాస్పిటల్ మూసేసుకొని వాళ్ళు కూడా ఇట్లా ఏమంటారు ఆయిల్ రాసి ప్రేయర్ చేసుకోరా? దేవుణ్ణి నమ్మాలి కాదనట్లు. ఎవడు మతానుసారం వాళ్ళు దేవుడిని నమ్ముతారు, అంతేగాని మరి ఇంత విపరీత పోకడలో మాత్రం పోకండి దయచేసి. మీకు ఈ దేవుడో చెప్పుంటాడు కదా, ఆ బ్రదరో ఫాదరో ఎవడో చెప్పుంటాడు కదా, వాడికి కూడా రోగం వస్తే పోయేది పెద్ద హాస్పిటల్కి పోతాడు, కానీ కూర్చొని ప్రేయరాలు రాసుకోవడమో ప్రార్థన చేసుకోవడమో చేయరు ఎవ్వరు కూడా. వాళ్ళకి మీకు ఇలా చెప్పడానికి వాళ్ళు ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి వాళ్ళకి. పోనీ మీరు ఎలా చెప్తున్నారంటే మీకెంత వస్తున్నారో తెలియదు. ఒక ఆమె అంటే ఏకంగా నాకు ₹1,00,000 వచ్చే జీతాన్ని వదిలేసుకొని నేను ఇక్కడికి వచ్చానంట. మరి నీకెంత జీతం వస్తున్నది, ఇక్కడ ఎంత ఆదాయం వస్తుంది? ఒకవేళ నువ్వు అట్లా చేసావంటే నీ మానసిక పరిస్థితి ఏంటి? దేవుడు అనేది మనకు వెనక నుంచి సహాయం చేస్తాడు. మన మానవ ప్రయత్నం ఉంటే ఆ పైన దేవుని యత్నం ఉంటుంది, అది వేరే విషయం. అంతేగాని నేను కూర్చొని కడుపు కదలకుండా కూర్చొని రోజు ప్రేయర్ చేసుకొని నాకు బువ్వ పెట్టంటే ఏ దేవుడు బువ్వ పెట్టడమ్మా. మనం కష్టపడాలి, కష్టపడితే దేవుడు వెనక నుండి సహాయం చేస్తాడు. ఏ దేవుడైనా ఏ మతానుసారమైన మన మతాలు నమ్ముతున్నాం కాబట్టి. సో దయచేసి గొర్రె మాటలు, మీరు ఎట్లా గొర్రెలైనారు, గొర్రె మాటలు వేరే వాళ్ళని చెప్పి గొర్రెలను అయితే చేయొద్దండి. ఇది నా